హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈసీఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఈ బ్రాంచ్లో ఉన్న సబ్ ట్రెండింగ్ బ్రాంచెస్ ఏమున్నాయి. సో ఇక్కడ కంప్లీట్గా 10 బ్రాంచెస్ రాశాను. సో ఈ 10 బ్రాంచెస్లో ట్రెండింగ్లో ఉన్న బ్రాంచెస్ ఏవి, సబ్ బ్రాంచెస్ ఏవో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో విఎల్ఎస్ఐ ఫస్ట్ వన్. సో విఎల్ఎస్ఐ అంటే ఏంటంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్స్. సో ఈ విఎల్ఎస్ఐ అనేది ఈసీఈలోనే హైయెస్ట్ ట్రెండింగ్ బ్రాంచ్గా మనం మాట్లాడవచ్చు. సో ఎందుకు హైయెస్ట్ ట్రెండింగ్ బ్రాంచ్ ఈసీఈలో అంటే, సో ఈ విఎల్ఎస్ఐతోనే మనకు చిప్స్ ఉంటాయి కదా. సో సిస్టమ్స్లో కానీ, మొబైల్ ఫోన్లో కానీ, సో ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా కానీ దానికి చిప్ సెట్ అనేది కావాలి. సో రోబోటిక్స్లో కానీ, సో ఈ చిప్ సెట్ అనేది విఎల్ఎస్ఐ తోటే తయారవడం జరుగుతుంది. సో విఎల్ఎస్ఐ అనేది చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో అందుకే ఈ విఎల్ఎస్ఐ అనేది ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచ్ ఆఫ్ ఈసీఈ. సో నెక్స్ట్ వన్ ఎంబెడెడ్ సిస్టమ్. సో ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏం లేదు, సో చిప్స్ ఒక్కటే కాదు కదా సిస్టంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఫోనే తీసుకోండి. సో మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్ వచ్చేసి చిప్స్ ఒక భాగం అయితే మిగతా ఉన్న భాగాలన్నీ ఉంటాయి దాని మీద. సో చిన్న మొత్తం ఎంబెడెడ్తో తయారై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మొబైల్ ఫోన్ అనుకోండి, ఇలా ఉంటుంది అనుకోండి. సో ఇక్కడ చిప్ ఉంటే దాని సరౌండింగ్ మొత్తం ఇంకా మిగతా అన్ని అసెంబుల్ చేసిబడి ఉంటాయి. సో అది దీన్ని కంప్లీట్గా ఎలా తయారవుతుందంటే ఎంబెడెడ్ సిస్టమ్ తోటి తయారవుతుంది. సో ఎంబెడెడ్ సిస్టమ్ కూడా ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉన్న ఈసీ యొక్క సబ్ బ్రాంచ్ ఇది. సో నెక్స్ట్ వన్ రోబోటిక్స్. ఇంకా రోబోటిక్స్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ రోబోటిక్స్ వాడుతున్నారు. ఈవెన్ హోటల్లో కానీ, సిగ్నల్స్లో కానీ ఒక మనిషి చేసే పని కంప్లీట్గా ఏఐతో కలిసి దీన్ని ప్లస్ ఏఐ. సో ఏఐ అంటే మళ్ళీ సిఎస్సితో కలిపి రోబోటిక్స్ అనేది చాలా అప్డేటెడ్ జనరేషన్తో వస్తుంది. సో కంప్లీట్గా రోబోటిక్స్ కూడా ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచ్ ఆఫ్ ఈసీ. సో ఈ మూడు కూడా హైయెస్ట్ ట్రెండింగ్ సబ్ బ్రాంచెస్ ఆఫ్ ఈసీఈ అనమాట. సో నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది మీకు సిఎస్సిలో కూడా వస్తుంది, అలాగే ఈసీఈలో కూడా ఉంటుంది. సో ఇది కూడా హైయెస్ట్ ట్రెండింగ్ ఆఫ్ ఈసీఈ సబ్ బ్రాంచ్. సో నెక్స్ట్ వన్ సర్క్యూట్ థియరీ. ఇదంతా ఏం పాపులర్ ఏం కాదు. సిగ్నల్ ప్రాసెసింగ్. సో సిగ్నల్ ప్రాసెసింగ్ కంటే మీరు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచ్ ఆఫ్ ఈసీ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అండ్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఇది కూడా ఒక ట్రెండింగ్ సబ్ బ్రాంచ్. సో మైక్రోవేవ్ ఇంజనీరింగ్. సో ఈ 10లో మీరు కంప్లీట్గా విఎల్ఎస్ఐ ఒకటి, ఎంబెడెడ్ సిస్టమ్ ఒకటి, రోబోటిక్స్ ఒకటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఒకటి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ డిజిటల్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో వీటిలో ఏ ఇంజనీరింగ్ తీసుకున్నా బెటర్. ఫస్ట్ మాత్రం ఈ కంప్లీట్ 4 మీద ఇంజనీరింగ్ అనేది చేయడానికి ట్రై చేయండి. మీకు కంప్లీట్గా వీటి మీద రిక్రూట్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది, అలాగే ప్లేస్మెంట్ కూడా ఇక్కడ నుంచే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కడ చూసినా కానీ కామన్గా వీటి మీదనే ఈసీ యొక్క సబ్ బ్రాంచ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం, మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో అలాగే ఈసీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నా ఛానల్లో ఉంటుంది. సిఎస్సి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ నా ఛానల్లో ఉంటుంది. సిఎస్సిలో కూడా కంప్లీట్ డీటెయిల్స్ నా ఛానల్లో ఉంటుంది. సిఎస్సి ఇంజనీరింగ్ గురించి నా ఛానల్ సో సిఎస్సి ఇంజనీరింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నా ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. అలాగే సిఎస్సిలో ట్రెండింగ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏమున్నాయో కూడా చెప్పాను, అది కూడా చూడండి నా ఛానల్లో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కన్నులను